హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇప్పుడైతే ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై అయితే చూపిస్తా. ఫ్రై లాగా ఉండదు, అలా అని కర్రీ లాగా ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తాను, అలాగే చేయండి, ఓకేనా? చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. దీనికోసం అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఒక పావు కేజీ చికెన్తో చేస్తున్నాను నేను. ఒక టమాటా, లవంగా, చెక్క, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని కడాయిలో లవంగా, చెక్క అయితే వేసాను. అవి కొద్దిగా కాగాయి. ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అవ్వడానికి ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుందాం, సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి సన్న మంట మీద మగ్గనిచ్చేయాలి. అది మగ్గే వరకు మనమైతే మూత పెట్టేసి ఇంకా వేరే పని ఉంటే చూసుకోవచ్చు. అవి మగ్గేలోపు పక్కన పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశాను నేను. రైస్ చూస్తున్నా. ఇది మగ్గేలోపు అది మగ్గుతుంది చూడండి. మగ్గింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు దీంట్లో అయితే చికెన్ వేసేసాను ఎమ్మటే. చికెన్ కూడా కొద్దిగా మగ్గనిచ్చాలి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలో వేయాలనుకున్నా, మర్చిపోయాను. అందుకనేసి చికెన్ అయితే పక్కకు తొలగించి ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదే ఆయిల్లో మళ్ళీ టమాటా కూడా వేసేసాను. టమాటా కూడా కొద్దిగా మగ్గనివ్వాలి సన్న మంట మీద. ఏదైనా ఫుల్ మంట పెడితే ఫ్రైలు మాడిపోతాయి. అందులో ఎమ్మటే కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, తక్కువ పడిన సాల్ట్, ధనియాల పొడి, మెయిన్గా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేసేసాను. కరివేపాకు, కొత్తిమీర. దీంట్లో అయితే మిరియాల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో ఎప్పుడైనా మిరియాల పొడి వేసుకోవాలి. నేనైతే మిరియాల పొడి చేసి పెట్టాను, ఎప్పుడైనా డబ్బాలో చేసి పెట్టుకుంటా మిక్సీ వేసి పొడి. అదైతే కొద్దిగా వేసాను. ఎమ్మటి ధనియాల పొడి కొద్దిగా వేసాను. ఈ ధనియాల పొడి ఎలా చేశాను, కొద్దిగా ధనియాలు ఫ్రై చేసుకొని లవంగా, చెక్క వేసేసి మిక్సీ అయితే పట్టి డబ్బాకు వేసి పెడతాను కర్రీస్లో ఎప్పుడన్నా వేసుకోవాలంటే. ఇప్పుడు ధనియాల పొడి వేసి అన్నీ వేసాను కదా. ఇంకా సన్న మంట మీద చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. సేమ్ ఇలాగా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు హోటల్ కంటే చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.